నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజభాద్రపది మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:05. తిథి ద్వాదశి ఉదయం 7:58 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 12:11 వరకు. వర్జం రాత్రి 7:34 నుంచి 9:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 2:54 నుంచి 3:42 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:23 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం క్షీర వ్రతారంభం, అలాగే కల్కి ద్వాదశి, అదేవిధంగా ప్రదోషం కూడా. ప్రదోషం కావడం వలన సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 లోపు శివుణ్ణి ఆరాధన చేయాలి. ఈ శివుణ్ణి పూజ చేసేటప్పుడు సామాన్యంగా బిల్వదళాలతో పూజ చేయడం, అలాగే నువ్వులతో పూజ చేయటం. మనకు శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో చిట్ట చివర చెప్పిన మాట ఏమిటి? బిల్వపత్రములు, అలాగే పుష్పములు, అలాగే తిలాక్షతలు. తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ. ఈ తిలాక్షతలతో కనుక మనం పూజ చేసినట్లయితే జీవన్ముక్తుడవుతాడు అని చెప్పారు అక్కడ. కాబట్టి మనం ఆ నువ్వులతోనూ ఆయన్ని పూజించాలి. ఆ విధంగా పూజ చేయడం ద్వారా వ్యక్తి తన యొక్క సమగ్రమైన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతాడు. ఇంకా విశేషించి కల్కి ద్వాదశి కాబట్టి కల్కి అవతారాన్ని పూజ చేయడం ద్వారా లోకంలో ఇతరుల వలన మనకు కలిగేటువంటి ఇబ్బందులు కలగకుండా పోతాయి. ఆ కల్కి అవతారాన్ని కనుక మనం పూజించినట్లయితే గుర్రం మీద ఉండి కత్తితో ఆయన దుష్టులను సంహరించే ప్రక్రియలో వేగంగా వెడుతున్నట్టుగా మనకు ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది ఆలయాల్లో. అటువంటి రూపంలో ఉండేటువంటి ఆ కల్కిని మనం పూజ చేసినట్లయితే ఏమిటవుతుంది అంటే మనకు దుష్టుల బారి నుండి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. మూర్ఖునితో స్నేహం కత్తిని కౌగిలించుకోవడమే. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది.